వాడి నుంచి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు పర్సనల్ గా బుకింగ్ తీసుకోవాలంటే చార్జబుల్. 1 అవర్ ఉన్నా, హాఫ్ అన్ అవర్ ఉన్నా, మీరు ఎంట్రీలో బోర్డ్స్ ఉంటాయి, చూడండి, చదవండి. మీకు పర్సనల్ బుక్ చేసుకోవాలంటే మీకు అమౌంట్ అవుతుంది. 8 మినిట్స్ కాదు, ఇందులో 1 సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పర్సనల్ 1 సెకండ్ నుంచి 30 మినిట్స్ వరకు 200, అట్లా 1 అవర్ 100 పెడితే 600 వరకు దొరుకుతుంది. అది చార్జ్ చేస్తారు పర్సనల్ బుకింగ్ చేస్తే. ఓలా ఊబర్ అయితే ఫ్రీ. ఒకవేళ మీకు ఆర్డర్ పడలేదు, మీరు 2-3 అవర్స్ వెయిట్ చేసారు ఆఫీస్లో, ఇప్పుడు మాకున్న అప్డేట్ ప్రకారము ఇప్పుడైతే వెళ్ళిపోండి ఫ్రీగా. ఎన్ని అవర్స్ వెయిట్ ఎన్ని అవర్స్ వెయిట్ చేస్తాం. మాకు ఏదైతే అప్డేట్ వస్తుందో అప్పటి నుంచి ఏమైనా ఛార్జ్ చేయమంటారో ఏదంటారో మేము అప్డేట్ తీసుకొని మీకు అందరికి ఇన్ఫర్మేషన్ చేసి అప్పటి నుంచి చేస్తాం. అరవైలో కూడా 8 నిమిషాల వరకు ఫ్రీ ఉంటుంది. 8 నిమిషాల లోపు కస్టమర్ని ఎక్కించుకోండి, తీసుకొని వెళ్ళిపోండి. 8 నిమిషాలు దాటింది, 10 నిమిషాల వరకు 250 రూపీస్ ఛార్జ్ అవుతుంది. 10 నిమిషాలు దాటితే 500 ఛార్జ్ అవుతుంది. ఇది మీకు అందరు అప్డేట్ ఇవ్వండి. మీ డ్రైవర్లు అందరూ మీ ఫోన్ లో పెడతారా, మీ మెసేజ్ పెడతారా, పెట్టండి. ఓకే నాన్న, ఏదైనా అప్డేట్ ఉంటే అందరం ఎక్కడ ఉంటాం కనుక ఒకసారి ఏదైనా మీకు ఇట్లా గొడవకుండా ఏమైనా మీకు అప్డేట్ కావాలంటే డైరెక్ట్ ఆఫీస్ రండి. ఎయిర్పోర్ట్ లో 10 మినిట్స్ కదా, మీరు అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ 24 ఇంటూ ఎవరన్నా ఒకరు ఆఫీస్ లో ఉంటారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో 10 మినిట్స్ ఉంది కదా, అవునా? ఎక్కడ 10 మినిట్స్ ఉంటారు, ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అది GMR అదే GMR మీరు ఆల్రెడీ సెక్షన్ చదువుతున్నారు. అవును, స్టార్టింగ్ లో ఎవరు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాదు. అడగండి అడగండి, అది ఏం అడిగినా సరే అక్కడ అడిగాం, టోకెన్ ఇచ్చిన ఏమి తెలియదు అనుకుంటా. అంటే నేను అంటుంది అందరికి కొత్త. అలాంటప్పుడు ఏం చేయాలి? యాక్చువల్ గా అక్కడ 10 నిమిషాలు ఇస్తే ఇంకో 15 నిమిషాలు ఇవ్వాలి. ఎక్కడైనా కొత్త అయ్యేటప్పుడు అంటే అలవాటు ఇప్పుడు అలవాటు కోసమే కదా మీకు ఫ్రీగా పంపిస్తున్నాం మేము. అక్కడ కూడా 8 మినిట్స్ కాదు, 10 మినిట్స్ ఉండాలి. ఇంకా 2 మినిట్స్ తగ్గించారు కదా, ఇంకా పెంచాలి. కానీ నేను చెప్తాను, జిఎంఆర్ నుంచి మీ సెక్షన్ చూస్తుంది సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మీకు అప్డేట్ ఇస్తున్నారు. ఎవరు అది సార్ పేరు అవన్నీ మేము చెప్పి మీకు అప్డేట్. డౌట్ ఉంటే డైరెక్టర్ సార్ ని కలడానికి వచ్చాం. నేను చెప్తే కనుక్కొని చేస్తా. సరే, మీ నంబర్ ఇవ్వండి, నంబర్ తీసుకొని మీకు అప్డేట్ ఇస్తాను. కలుస్తాం, అందుకని వచ్చాం. సరే, మీ నంబర్ ఇవ్వండి, ఆయన వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తాం. చెప్తామండి, వాళ్ళకి చెప్తాం, వాళ్ళు వస్తారు. సార్ వాళ్ళు కలవడానికి వచ్చాం. ఇప్పుడు వాళ్ళు రాకపోతే మీరేం చేస్తారు? ఇక్కడ మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేస్తాం, మీకు నెంబర్ ఇవ్వండి, మేము ఇక్కడనే ఉంటాం. ఎప్పుడైనా రండి, అప్పుడు వాళ్ళు రాగానే అందుకే మీరు కనుక్కొని చెప్పండి. విశాఖపట్నం నుంచి పండుగట్టుకు వచ్చాం. సార్ మీరు అన్న దాంట్లో ఇందాక ఫస్ట్ సెకండ్ నుంచి కూడా పర్సనల్ బుకింగ్ అయితే పడుతుంది అన్నారు. అది పార్కింగ్ లో పెడితే మాత్రం, పార్కింగ్ లో ఎంట్రీ అయితే మాత్రం, అది బయట నుంచి వస్తే 8 సెకండ్స్, 8 నిమిషాలు, 8 నిమిషాలు బయట నుంచి వచ్చి అలా 8 నిమిషాలు